we'll start session by 12:15. Before that, if you have any doubts, we can discuss in the session. Hmm? Hmm. 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 సేమ్ టేబుల్ మళ్ళీ క్రియేట్ అవుతుంది విత్ డేటా. సో ఏంటంటే మనం ఏదన్నా మోడిఫికేషన్స్ చేసుకునేటప్పుడు టెంపరీ టేబుల్ కి చేసాం అనుకోండి, ఒరిజినల్ టేబుల్ అలాగే ఉంటుంది కదా, మోడిఫై అవ్వదు. అదొక రీజన్. ఇంకొకటి సేమ్ అలాంటి ఫీల్డ్సే కావాలి మీకు. సో క్రియేట్ చేశాక డేటాని డిలీట్ చేసేసి న్యూ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ చెప్తాను. ఇంకా చాలా క్వరీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. అన్ని క్వరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. ఇన్స్టాల్ చేసుకున్నారా? ఓకే. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కానీ ఎవరికన్నా హాస్టల్లో కానీ ఉండొచ్చు కదా. సో ఈ లోపు వాళ్ళది ట్రై చేయండి వచ్చేలోపు. ఎందుకంటే క్వరీస్ కదా, ప్రాక్టీస్ చేయకపోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, అర్థమైనట్టుగా కొంచెం ఎక్కడో కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. మీ అంతటి మీరు క్వరీ టైప్ చేసి అవుట్పుట్ చూసారనుకోండి, మీకు అప్పుడు ఓకే, యూ విల్ బి హ్యాపీ. అట్లా చేయండి. సో పైన వెయిట్ చేస్తున్నారా? ఎవరు రాలేదు వీళ్ళు. అనేబుల్ టు ఇన్స్టాల్ ఒరాకిల్. ఒరాకిల్ ఇన్స్టాల్ అవ్వట్లేదండి. ఏం ఎర్రర్ వస్తుంది? నిన్న మీకు ఐ హ్యావ్ సెంట్ ద స్క్రీన్ షాట్ ఆల్సో, లైక్ వే టు డౌన్లోడ్ అండ్ ఆల్. మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు, 1 సెకండ్, ఐ షేర్ ద స్క్రీన్. సో మెయిల్ ఇవ్వండి, మీ మెయిల్ ఐడితో ఒక్కసారి రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఒక్కసారి రిజిస్టర్ అయ్యారంటే జేడీకే, ఇంకా మీరు ఏదైనా జావా రిలేటెడ్ ఆర్ ఎనీ రిలేటెడ్, జావా అవసరం లేదు, ఎనీ అదర్ రిలేటెడ్ టు ఒరాకిల్ వెబ్సైట్, యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్. ఇది క్లిక్ చేయండి. మీరు ఇది క్లిక్ చేయకుండా ఇక్కడ వచ్చిన లింక్ ని విజిట్ ఒరాకిల్ ఇండియా అనకండి. ఓకే, సో యూ జస్ట్ వెన్ యూ క్లిక్ దిస్, you select this and click on download. Then it will ask you the mail id to register. So if already registered, you can provide that mail id, then it will be downloading. Otherwise you will have an option for the register. You click on this create account, and when you click on the create account, it will ask you some information, basic information, like enter your mail id, enter your user id, password, అట్లా డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఒక కొత్త పాస్వర్డ్, అంటే ఈ లాగిన్ అవ్వటానికి పాస్వర్డ్. అండ్ దిస్, వాట్ ఈస్ ద కంట్రీ నేమ్, ఫర్ వాట్ ఈస్ యువర్ జాబ్ టైటిల్, యూ కెన్ గివ్ స్టూడెంట్, మొబైల్ నెంబర్, and any college name, address, and you can just click on create account. Then it will be created. Then you can be able to download it. Then అందులోంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఓపెన్ After clicking on create account, it is asking for verification of mail. వెరిఫికేషన్ ఏమొస్తుందంటే, మీరు ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, జీమెయిల్ మీది, ఆ జీమెయిల్ కి వెరిఫికేషన్ ఐడి వస్తుంది, దాన్ని మీరు అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో మీరు ఈ ప్రాసెస్ అంతా చేశాక వెరిఫికేషన్ మెయిల్ అంటే, మీకు ఒక జీమెయిల్ ఉంటుంది కదా, సో వాట్ ఎవర్ ద జీమెయిల్ యూ క్రియేటెడ్,
ఆ జీమెయిల్కి ఆ వెరిఫికేషన్ ఐడి వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇస్తారు కదా, ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసి మీరు దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ డౌన్లోడింగ్. ఓకే, ఆ పని చేయండి. కోడ్ ఓకే, కోడ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. నో, అక్కడే వెరిఫై అని ఉంటుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే మీకు ఆ ప్రాసెస్ చూపిస్తుంది. ఆ మెయిల్లో ఎలా వెరిఫై చేయాలంటే ఆ లింక్ క్లిక్ చేస్తే వెరిఫై అవ్వచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు వెరిఫికేషన్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఒకసారి వెరిఫికేషన్ మీకు లింక్ క్లిక్. ఓకే, ఐ జస్ట్ షేర్ మై మొబైల్ నెంబర్. సి 9972051848. ఓకే, ఒకసారి ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఆఫ్టర్ క్లాస్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు మేబీ ఆఫ్టర్ 2:30. ఓకే, ఆఫ్టర్ 2:30 టు 4 ఓకే o'clock మీరు మధ్యలో ఒకసారి మీరు ఏదన్నా ఇన్స్టాల్ చేసేటప్పుడు డౌట్ వస్తే నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఓకే, ఆ స్క్రీన్ షాట్ ఓకే పెట్టండి. అప్పుడు నేను ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని చెప్తాను, ఎవరైనా కానీ ఇన్ దిస్ గ్రూప్, కంప్లీట్ గ్రూప్. ఓకే. ఓకే Okay, so those who are coming for the offline also, did you join online, everyone? Yes, ma'am. Okay, so okay, everyone joined online today. So everyone are from Python. So those who are joining newly, means not the existing batches. Okay, please try to enroll today because you will have demo sessions, 2 or 3 demo sessions, free of sessions. Then they will change the link in 1-2 days. So if they change the link, you will be not able to join or follow the recordings and all notes, everything. So try to enroll today or tomorrow. Okay. సో నో వన్ ఇన్స్టాల్డ్ ఆర్ ఎనీ ఫ్యూ పీపుల్ అట్లీస్ట్ ఇన్స్టాల్డ్, ఎవరన్నా ఒకళ్ళిద్దరన్నా ఇన్స్టాల్ చేశారా? ఐ థింక్ ఎస్టర్డే వన్ పర్సన్ ఇన్స్టాల్డ్. ఓకే, or else tomorrow or someone, those who can come offline, get your laptop so that I will give you that. If you get pen drive also, I can copy and give you that Oracle one, whatever I have. So you can install it if you are still not able to download. Everana offline రాగలిగిన వాళ్ళు ఉంటే, okay, so I will help like that. Or if you get your laptop, I'll install it and give you. Okay, so for few minutes we will discuss about the theory concept on normalization. Yesterday we have seen, right, the differences between. Okay, can you see the screen that I shared? Online students, Anvesh, Tarun, everyone. Yes, ma'am. Okay, good. Did you share the documentation of installation yesterday? Yes, I have shared. Okay, they have already created and they have sent the link also in the group, I guess. So here I have sent the notes also. Whatever the notes, yesterday's notes, I have sent. Okay, you can see here I have given the Oracle download document, like how to download and install, introduction of database, like difference between DBMS and RDBMS, and we have also discussed about the acid properties, atomicity, consistency, isolation, and durable. Those definite notes also I have given. On SQL introduction, like creating table, we have seen how to create table in 2 ways: inserting and also selecting those queries. And also I have sent one screen shot, screen complete copy, means whenever I start the session of SQL command line, whatever the queries we have executed, like starting,
after I am giving the system and password. I am logging in here. Whatever the queries I typed here from beginning to end of the session, that queries also I have copied to the document. See, after entering whatever the queries I typed and how the output I got. If I get error, how I sorted it. This screenshot complete also I have made a document and I have sent you. బికాస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది క్వరీస్ ఎలా టైప్ చేశాను అని కూడా సో అది కూడా పంపించాను నిన్న సో అందరికి ఈ లింక్ లో దిస్ ఫోర్ ఓకే సో ఎవ్రీ డే ఆఫ్టర్ ద సెషన్ వాట్ ఎవర్ ద టాపిక్ దట్ వీ డిస్కస్డ్ దట్ విల్ బి షేర్డ్ లైక్ దిస్ ఓకే సో మీరు అది చూసుకోవచ్చు ఓకేనా అండి ఒక్కసారి చెక్ చేయండి స్టిల్ ఇఫ్ యూ డోంట్ రిసీవ్ యూ కెన్ కాల్ ద అడ్మిన్ లైక్ యూ హ్యావ్ ఎ నెంబర్ రైట్ సో ఓకే నో ప్రాబ్లం పర్వాలేదు చెక్ చేసి చూడండి ఓకే నో ఇష్యూ సో ఏమైనా డౌట్ ఉంటే ఇట్లా అడగండి నో ప్రాబ్లం వీ కెన్ డిస్కస్ ఆన్ దాట్ ఓకే ఒకసారి చెక్ చేసి రేపటి సెషన్లో డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఆన్ దాట్ ఓకే so we have discussed on the properties of asset about how it is helpful in creating and viewing the tables and everything asset properties how efficiently it is working how it is non-atomic and atomic we have seen while we are transferring the money when the task is assigned with few operations all operations have to be completed and saved and it has to be preserved properly and it has to be completed one task has to be started when it completes the previous task ఒక టాస్క్ జరుగుతుండగా ఇంకో టాస్క్ కి యాక్సెస్ ఇవ్వదు ఓకే ఇట్లా మనం యాసిడ్ ప్రాపర్టీస్ గురించి నిన్న డిస్కస్ చేసాం నౌ ఐ సెడ్ we will discuss about the normalization today okay so what is normalization in database so generally a database means it will store huge amount of data చెప్పాను కదా large amount of data ని స్టోర్ చేస్తుంది very huge so whenever you are storing large data and applying the relationship between more than one table there will be confusion and some data is missing while inserting or deletion or updation whatever the you are doing selection you when you are selecting data you may get duplicate values or very large amount of data fetch అవ్వచ్చు so these are the problems that we get when we are accessing with database because of it is storing very huge information and if you are storing in a single table or maintaining the relationship between two or more tables ఎక్కువ కాలమ్స్ ఉన్న టేబుల్ క్రియేట్ చేసి మీరు అలా మెయింటైన్ చేస్తే దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ కొంచెం స్లోగా యాక్సెస్ అవ్వచ్చు అండ్ మెమరీ వేస్ట్ అవ్వచ్చు అండ్ డిస్క్ స్పేస్ రిసోర్సెస్ అన్నీ కూడా స్లోగా ఉండి పర్ఫార్మెన్స్ అంతా it will not be so efficient performance will be poor so to reduce all these things we are introducing normalization concept so what this normalization will do it will reduce all these redundancies means all these issues what I have discussed so all these redundancies will be reduced something like while insertion updation or deletion anomalies the problems are considered as technical term as anomaly so we have different kinds of normal forms to reduce these anomalies okay so first normal form second normal form third normal form boycott normal form fourth and fifth these are the types of normal forms we are introducing to reduce all these issues అన్ని సాల్వ్ చేయడానికి okay so that is the reason we require what this normalization will actually do this normalization will divide the large tables into small tables పెద్ద పెద్ద టేబుల్స్ అన్ని మనం క్రియేట్ చేసినవి స్మాల్ టేబుల్స్ గా డివైడ్ చేస్తుంది సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు యాక్సెస్ డూప్లికేషన్ ఆఫ్ డేటా కానీ అలాంటివి మనకి రెడ్యూస్ అవుతాయి so because of this reason we are using normalization so what kind of anomaly we may rise while inserting a record okay so while inserting record ఒక్కొక్కసారి కొంత డేటా ఉండకపోవచ్చు టేబుల్ చాలా పెద్దది అనుకోండి యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఐడి నేమ్ అడ్రస్ మొబైల్ నంబర్ అండ్ పిన్ కోడ్ యువర్ అకౌంట్ నెంబర్
everything, PAN number. If you are storing in a single table, it will be very huge. Sometimes the person may not provide you all the data. You will enter only half of the data, half data will be missing. So instead of that, you can reduce that anomaly by maintaining two tables. Suppose you are registering for a bank, ఒక bank account ఉందనుకోండి, you have a bank account. They will not store all the details in a single table. What they will be stored? Your login, user ID, password, and are you a customer or a admin, and what type of customer you are. They will store in separate table. User ID will be your primary key, అంటే అది కామన్ గా ఉంటుంది, అది యూనిక్ గా ఉంటుంది కదా. సో అగైన్ you will create one more table for the customer where user ID is common, and you will store the address, mobile number, PAN card, and remaining details. So if you are maintaining like this separate table, insertion of data will be easy. And also there will be no lack of data when you are not provided with all the data also, it's fine, they can add later. So such issues can be resolved using normalization. And while deletion also, if you are deleting some row, for a person you want to delete a mobile number or anything, if you are deleting, what will happen? Complete row, unwanted data might be also deleted. If you are saving in separate table, then you can delete only the data that is required. So like that. And updation also, when you are updating, there is a chance, when you want to update a single data, there is a chance of updating multiple rows. Suppose in a school there is a teacher who is teaching two subjects. The teacher may teach science as well as maths. So if you are updating anything for science, the teacher, since she is teaching maths also, some data that also will get updated. So we will maintain separate tables to reduce these problems. So how we are maintaining separately, how we are reducing, we will see through the normal forms. First, second, third, and boy code fourth and ఫిఫ్త్ నార్మల్ ఫామ్స్. ఈ నార్మల్ ఫామ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు వైల్ ఇన్సర్టింగ్, డిలీటింగ్, అప్డేటింగ్ అండ్ ఎనీ సెలెక్టింగ్ డేటా. Understood what is normalization? Normalization is used to reduce the anomalies that are occurred during insertion, deletion, and mainly updation. Okay, is it clear? అర్థమైందా అండి అందరికీ? Okay, so if anyone is not understanding, please let me know. ఒకవేళ వినిపించకపోయినా, వాయిస్ క్లియర్గా లేకపోయినా నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. యూ కెన్ అన్మ్యూట్ అండ్ టెల్ ఆర్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ. ఓకే, ఓకే, గుడ్. So as I said, what are the types of normal forms we have? First, second, third, fourth, and fifth. So mainly third normal form will have additionally boy code normal form, little extension to the third one. Okay, or generally we have this 5 normal forms. It will if you satisfy all these 5 normal forms, that means you are creating a perfect table schema for your application, whatever you are developing the application. Okay. So what will happen in the first normal form? You will eliminate the repeating groups. Okay, we will see step by step what normal forms, first normal form and second normal form is having. Okay, first normal form. Whenever you are telling you want to satisfy the first normal form for your table, so you should not have for a particular column the more than one value, duplicate values or multiple values allow cheyadu. Ante suppose you are an employee or a student, you will have a ID, you will have a name, and you will have what? Mobile number, and from which state you came. Suppose this is the information I'm storing in the table. But if you are giving me two mobile numbers, then what will happen? That is, for a single person, multiple values are stored. This, if you are having like this, there is a confusion of data. So the first normal form will not allow this. If you want to tell this table is satisfying first normal form, you have to remove the multiple values. You have to remove the multiple values for a single ID like this. అంటే మొబైల్ నెంబర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇంకేదన్నా కూడా ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వకూడదు.
Okay, it will not allow multiple values. Okay, it must hold only single value attribute. Okay, employee is not in first normal form because it is having multi value attribute. Now ఈ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో లేదు, ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో హౌ టు మేక్ ఇట్ ఇన్ మల్టిపుల్ ఫామ్? రిమూవ్ దట్ మల్టిపుల్ నెంబర్స్. ఓకే, బట్ స్టిల్ యూ వాంట్ టు మెయింటైన్ ఇట్. ఎలా మెయింటైన్ చేస్తాం? ఎంప్లాయీ ఐడి 14 కి దిస్ ఈజ్ వన్ నెంబర్, అండ్ అగైన్ ఐఎమ్ రైటింగ్ ఎంప్లాయీ ఐడి 14 and storing one more number. Instead of storing multiple values for a single row, you can store like this. So ila store cheyadam valla we will reduce the confusion while inserting data and while retrieving data. And you can tell now this employee table is in first normal form, it is satisfying the first normal form. అర్థమైందా అండి అందరికి? To maintain any table in a normal form, you should not have multiple values for a single attribute stored. You have to store like this separately. ఇలా separate గా store చేయాలి. Okay, this is about the first normal form. Okay, next one, second normal form ఏంటంటే, ఫస్ట్ సెకండ్ నార్మల్ ఫామ్ అని చెప్పాలంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే అది సెకండ్ నార్మల్ ఫామ్ లోకి వెళ్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై అవ్వకుండా మనం సెకండ్ నార్మల్ ఫామ్ కి దాన్ని వర్క్ చేయలేం. సో ఎనీ టేబుల్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు be in second normal form, first it has to satisfy the rules of first normal form. Okay, when previous table is in first normal form, then you that is eligible for second normal form. huh? Direct second normal form అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ రూల్ సాటిస్ఫై అయితేనే సెకండ్. ఓకే, మీరు ఒక టేబుల్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ లో ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ 4 కూడా సాటిస్ఫై ఉండాలి. అన్ని సాటిస్ఫై ఉంటేనే ఫిఫ్త్ నార్మల్ ఫామ్ లో ఉన్న ఎడిషనల్ రూల్ ని కూడా మీరు సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేసి అలా ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సెకండ్ కి ఫస్ట్ ది సాటిస్ఫై అవ్వాలి, థర్డ్ కి ఫస్ట్ 2 అవ్వాలి, ఫోర్త్ కి 1 2 3 అట్లా అన్ని అనామలీస్ రిమూవ్ చేసుకుంటూ వెళ్తేనే కంప్లీట్ గా ఒక టేబుల్. అక్కర్లేదు, సింగిల్ టేబుల్నే ఆ టేబుల్లో మనకి డిఫరెంట్ అనామలీస్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్, ఆ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒకేసారి అన్ని కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ మీకు తెలియదు కదా ఎందులో ఏ అనామలీని ఎట్లా అని, అందుకని విడివిడిగా చెప్తున్నాను. ఓకే, సో సెకండ్ నార్మల్ ఫామ్ రూల్స్ ఏంటి? All non-key attributes are fully dependent on the primary key. Okay, let us assume this school. A school can store data of teachers and subjects they teach. Okay, ఒక స్కూల్ టేబుల్ టీచర్ టేబుల్ ఉందనుకున్నా, దిస్ ఈస్ ద టీచర్ ఐడి అండ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ద టీచర్ ఈస్ టీచింగ్ అండ్ ద టీచర్ ఏజ్. నౌ దేర్ ఈస్ ఎ ఛాన్స్ లైక్ సింగిల్ టీచర్ కెన్ టీచ్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ టీచ్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ మనం ఇది చెక్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉందా లేదా మీరు చెప్పండి. ఈ టేబుల్ ఉంది కదా, అంటే ఒక సబ్జెక్ట్ ఒకే టీచరు 2 సబ్జెక్ట్స్ చెప్తున్నా కానీ నేను 25 కి కెమిస్ట్రీ బయాలజీ అని రాసానా? రాయలేదు, అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై అవుతుంది. అవ్వకపోతే ముందు అది సాల్వ్ చేస్తాం మనం, ఆ తర్వాత సెకండ్ నార్మల్ ఫామ్ గురించి ఆలోచిస్తాం, వీల్ థింక్ ఆఫ్ దట్, అలా చూడాలన్నమాట. సో నౌ 25 separate, she is teaching chemistry as well as biology, and again teacher id is 83, maybe the teacher is teaching both maths and computers. So now this is dependent upon the subject, id and subject are interdependent. So now again you are multiple times you are storing 30 is the age, because 25 is the id of a single person, so age will be common but subject is changing. So now how to solve this anomaly? So we will be storing like this. 2 separate tables ka store chestam. Entadi id and age, and next id and subject. So now what will happen? Multiple times malli age రాయకుండా separate table తో store చేస్తున్నాం. So now the subject is dependent only upon the teacher id, not on the age. సో సింగిల్ గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్లా మనం సపరేట్ టేబుల్స్ లో సేవ్ చేసుకోవడం వల్ల ఆ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది మనం
solve checker. So whenever you have like multiple columns, a single subject attribute is storing dependent upon the multiple attributes. Your ఏ అయితే టూ అట్రిబ్యూట్స్ కామన్గా అట్లా ఉన్నాయో సపరేట్ చేసాం. అంటే ఏ ఐడి అయితే 25 ఉందో ఆ ఏజ్ 30 కామన్ కదా. సో మళ్ళీ సపరేట్గా కాలం రాసి 2 times 30 2 times 83 అట్లా రాయకుండా వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ సింగిల్ టేబుల్. సో డూయింగ్ దిస్ ఇస్ కాల్డ్ వాట్? సెకండ్ నార్మల్ ఫార్మ్. సో త్రూ దిస్ వాట్ వీఆర్ డూయింగ్, we are decomposing the table into two tables, and where we are reducing this functional dependency. Understood? Itla ఒకే కాలమ్ కున్నప్పుడు we will be saving in two different tables. So first ఎలా ఉంది టేబుల్? టీచర్ ఐడి, సబ్జెక్ట్, టీచర్ ఏజ్. యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ కాలమ్స్ లైక్ దిస్. ఇలా కాకుండా టీచర్ ఐడి, టీచర్ ఏజ్ సపరేట్ టేబుల్ గా చేసి అండ్ బేస్డ్ అపాన్ ద టీచర్ ఐడి వీఆర్ స్టోరింగ్ ద సబ్జెక్ట్. అట్లా టూ టేబుల్స్ కింద డీకంపోజ్ చేస్తాం మనం. సో నౌ వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ సెకండ్ నార్మల్ ఫార్మ్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? Audio not available. Can you hear everyone? Can you hear now? Raj Kumari. Yes, we Yes, can. madam. Yes, madam. So everyone is hearing, only Rajakumari. I think check once your audio. అందరికి ఫస్ట్ నుంచి వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఇందాక మధ్యలో కట్ అయిందా అండి? అవునండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మేడం. ఓకే. And third normal form. So what is third normal form satisfy అవ్వాలంటే first ది second ది satisfy అవ్వాలి. Next we are going to the third normal form. So what is there in third normal form? Data duplication ఉండకూడదు. What we will reduce the duplication of the data. So first ఒకే attribute కి multiple values ఉండకూడదు, functional dependency satisfy అవ్వాలి, and next what? Data duplication. We will reduce the duplication of the data. So ఎట్లా మనం, and also we will use the data integrity అంటే constraints ద్వారా. నిన్న చూసాం కదా ప్రైమరీకి అంటే యూనిక్ నాట్ నల్, ఎంటీ ఉండకూడదు, రిపీట్ అవ్వకూడదు డూప్లికేట్ వాల్యూస్. సో బేస్డ్ అపాన్ దట్ వీ విల్ రెడ్యూస్ ద డేటా డూప్లికేషన్. సో లెట్ us see through this example. So employee ID, employee name, and zip code, and employee state, and the employee city. Okay, these are the columns we have: id, name, and every column is dependent upon what? id. అవునా? ప్రతి కాలం కి యూనిక్ గా ఉండేది ఏంటి? ఐడి. సో ఎంప్లాయీ నేమ్ రిపీట్ అవ్వచ్చు, జిప్ కోడ్ రిపీట్ అవ్వచ్చు, స్టేట్ రిపీట్ అవ్వచ్చు. అవునా? 2 or 3 స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ మే కమ్ ఫ్రమ్ సేమ్ స్టేట్, like US, UP, MP, like this. And also city also can be repeated. But what will be the unique one? ID. ID. So based upon that you can reduce the duplication of value. So etla we will create again two tables like ID, name, and zip code, and again zip code, state, and city. ఇలా టూ సపరేట్ టేబుల్స్ మనం తీసుకొని జిప్ కోడ్ ని కామన్ గా తీసుకొని we will make two tables. సో ఇట్లా మనం నార్మలైజేషన్ లో we will see different normal forms and we will reduce the redundancies, problems ఇట్లా మనం reduce చేస్తూ ఉంటాం whatever we are getting. Duplication of data, multiple values for the single, and also with the functional dependency. So ఇట్లాంటి anomalies ని మనం reduce చేయడానికి we will use what? Normalization. Okay, is it clear? అర్థమైందా అండి? So I will share these notes. If you are having any doubt, you can ask me like anywhere. అంటే ఎగ్జాక్ట్గా ఇది మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు వాడడం కానీ, బట్ ఇఫ్ యూ నో ఇట్ వెన్ యూ వర్క్ ఇన్ కంపెనీ యూ కెన్ అప్లై ఇఫ్ దే రిక్వైర్ ద నార్మలైజేషన్ ఆర్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఈస్ ఫస్ట్ నార్మల్ ఫామ్, వాట్ ఈస్ సెకండ్ నార్మల్ ఫామ్, యూ కెన్ ఆన్సర్ దట్. సో జస్ట్ ఐమ్ టీచింగ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, ma'am. Okay.
So now let us see to our SQL queries చూద్దాం, and remaining normal forms we'll discuss tomorrow. Okay, now how to create this? We have to first open the SQL command line. Okay, I will just exit and I will open again. You have to go to the SQL command line. It will open like this. You have to enter the user ID and password. Okay, then you will be logged in. So we have created some tables yesterday. What is the table name? DESC company. Yes. So again, select star from company. Can you see? Okay. So like this we have created table and we have inserted the table, correct? So there is one more table, I think DESC employee. Name, ID, department, age, salary and location. So sir, I will show how to create table again. See, create table, you will give the table name. So whatever table name you want, you can provide student, employee, company, organization, like this you can give. And you're creating one ID which is of data type number, and you will specify the size, and you will give the name of the company or institute, and the name will be, you can provide the character which is of some size. And what we have to do again, ID, name, and maybe you will have the address where it is located. So let us say you can give it as a city which is of character type and some 12 as the size. And state, you can have also provide the state coda, it will be in the character data type, and you can provide the size of it. And next what we can have, pin code. For every area you will have a pin code, city, state, and pin code. What will be the pin code? Will be in the number type, and you will give like 6 or something. So like this we can create one table. Any columns kavalana ivvachu manam, like this. And I will end with the semicolon. So now what? Table is created. ID, name, city, state and pin code. Okay, if any case, if you again I am creating, what it is telling, already existed. And if I give some syntactical errors, suppose I have missed one curly one bracket closing. So what it is telling, missing right parenthesis. So if you are missing anything, then it will give you the error like this. Now I will show the description of the table we created. Institute. So we are entering it. Okay, this is a description. Now if I say select star from institute, there are no rows because we have not still created the rows, correct? Audio is not available again. Can you hear now? So now Sri Lokesh is telling audio is not available. Is it not available for everyone or only for a single person? Now we can hear you. Okay, now initially when you miss that audio is not available, at that time everyone did not hear or only one person? Only one person. అందరికీ వినిపించలేదా? Only one ఇందాక person. అంటే మేబీ ఫర్ ఫ్యూ సెకండ్స్, అంటే జస్ట్ టు సాల్వ్, అంటే ఎర్రర్ నా సైడ్ ఉందా లేదంటే మీ కనెక్షన్ దగ్గర ఉందా, అంటే ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదంటే అడ్మిన్కి ఒకసారి చెప్తాను, రేపటి నుంచి ఇట్లా మధ్యలో ప్రాబ్లం రాకుండా. కట్ అవుతుందా? మధ్య మధ్యలో కట్ అవుతుందా వాయిస్? మధ్య మధ్యలో వాయిస్ కట్ మళ్ళీ వినిపిస్తుందా? మాకు అలా అయితే ఏం లేదు మేడం. ఓకే, నేను ఒకసారి చెప్తానండి, రేపటి నుంచి ప్రాబ్లం లేకుండా చూద్దాము.
ఓకే. సో ఎనీవే నెట్వర్క్ కనెక్షన్ కాబట్టి ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ డిస్ప్లే కూడా స్లో వస్తుంది, రావట్లేదు. అందరికీ అలాగే ఉందా లేదా మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ? లేదు అయినా అలా వచ్చింది. నిన్న పైనే కనెక్ట్ అయ్యాను. ఓకే, ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తానండి ఈ ఇష్యూస్ గురించి. ఓకే, ఒకసారి ఇట్లా మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది, మధ్య మధ్యలో చూసాను. ఓకే, వన్స్ ఆర్ ట్వైస్ అయితే పర్వాలేదు, ఎక్కువ సార్లు అయితే కనుక ప్రాబ్లం కదా. సో ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. సో లెట్స్ మేక్ షూర్ ఇట్ వోంట్ బి రిపీటెడ్. ఓకే, ఒక ఫ్యూ సెకండ్స్ చూడండి. కంటిన్యూస్ గా ఒక మోర్ దెన్ లైక్ ఫ్యూ సెకండ్స్ కన్నా ఎక్కువగా వినిపించకపోతే యూ కెన్ జస్ట్ ఇన్ఫార్మ్ మీ. ఓకే, so now there are no rows in the table. So how to insert the data? Insert into, what is the table name? Institute and values you will be giving, and you will be providing the values here like 12. Okay, maybe the id and name of the institute you can provide. You have to provide in what? Single quotes here. Group of characters when you have to provide in the single quote. And also city, this is also group of characters like Hyderabad. And then state, what is the state? Telangana. And pin code, you can give some pin code. Pin code is a number, so you can just give and then close semicolon. Okay, one row inserted. So now if you say select star, it is inserting the row. Understood? Since I am giving size, it is giving very gap. Size ni batti it will occupy the space. Okay, so either if you want to insert only specific columns, how to insert? Insert into institute and then values. Okay, before writing the values I have to specify the column. What are the columns you want? Suppose you want to enter the id and name, only name. And okay, you will be city. If you want, you can enter 3 columns, name comma city, and then close and then values. Okay, id is, let us say, 13, and you will be entering one more institute name, and then we have to enter the city like Bangalore. Now if you say select star from, it is entering 2 rows. But here there is no state and pin code because we did not enter, right? We are entering only particular columns. So like this, these are the ways for inserting data and select. So what is one more way to create table? Create table. What is the table name you want to create? Like institute. Suppose you want some organization, or you can give temp institute as select star from institute. So now one table is created. When you say select star from temp institute, then it will be created as a temp. కాపీ క్రియేట్ అవుతుంది. సో ఏంటంటే మనం డిలీషన్ ఇన్సర్షన్ జస్ట్ ప్రాక్టీస్ కోసం చేసేటప్పుడు టెంప్ మీద క్రియేట్ చేస్తే ఒరిజినల్ టేబుల్ అలాగే ఉంటుంది. సో ఫర్దర్ యూ కెన్ వ్యూ and you can, when you're connecting to the database or something, you can use it through the application. మేడం మధ్య మధ్యలో వాయిస్ వినిపించట్లేదంట చెప్తున్నారు కొంతమంది. అండ్ అంటే ఒక్కొక్కసారి మరీ ఎక్కువ చెప్తారు, ఒక్కోసారి వినిపించట్లేదు. అండ్ వాయిస్కిను పిక్చర్కి డిలే కూడా ఉంటుందంట ఒక్కొక్కసారి. అదైతే ఇంటర్నెట్ ఫ్లో వల్ల ఓకే, మన ఇంటర్నెట్ వల్ల లేదా అందరినీ అందరినీ గోటు మీటింగ్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాను. గోటు మీటింగ్ ఇన్స్టాల్ చేసుకుంటే అలా అవ్వదా? ఓకే, వెబ్ నుంచి కనెక్ట్ అయిపోతే డిలే అవుతుంది. ఓకే, గోటు మీటింగ్ చేసుకుంటే అట్లా అవ్వదా?
బ్యాచ్ ఉంటుంది అందులోనే ఉంటుంది ఇవన్నీ కోర్స్ నేను యాక్సెస్ బట్టి ఇస్తాను మేము మెయిల్ అనేది పంపిస్తాను ఓకే. మొబైల్లో చూసారా? ఒకసారి ల్యాప్టాప్లో ట్రై చేయండి తర్వాత. అంటే మీరు క్లాస్ రూమ్కి వస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. Okay, just I informed, they'll check with that. Okay. And also one note, those who are joining the session through the web browser or something, please join through GoToMeeting. Just install GoToMeeting and then log in with your credentials. Maybe that will be better. I think so. That screen and audio delay will not be there if you're joining like that. I think so. Just check with that. Today after the session, you can just install that one. Okay, these are the things we have created and we are done with the yesterday class. This one now we have seen some commands, and in this we have seen create, and one more thing we have seen yesterday, altering the table. How we altered the table? By adding the column name and by removing the column, and also by modifying, add, drop and modify. We add the column and we have dropped the column and we have also modified the column size. These things also we have done in the queries. So that we are doing with the alter command. Now if you want to rename any table with a new name, how you have to rename it? Rename old table name to new table name. Suppose you want to rename the table here, so how you have to rename? Rename, what is the old table name? Suppose you are renaming institute. Okay. To, you want to rename to organization. Okay, table is renamed. Now if you say select, okay, I'll just do commit in between to save the transactions, and then now I'm saying select star from institute. What it is telling? Table or view does not exist. So now again, instead of institute, I'm giving here organization. So now what will happen? Means what? The table has been renamed. Creating table as a temporary is different, renaming is different. So when you are renaming, what will happen? Completely the table will be renamed. That temporary table will be there, that will not be renamed. Only the table we have changed, that will be renamed. Okay, so what is the command? Rename old table name. Okay, we have one more, company to CMP. I'm renaming. Okay, just enter. The company has been renamed. Now if I say select star from, okay, select star from company. So now what will happen here? Table does not exist. First we have seen the data. Now if I say select star from CMP, it is renamed. Correct? So to rename the table, we will use the command called rename old table name to new table name. Okay అండి, అర్థమవుతుందా క్వరీస్? ఓకే, సో ఎక్కడైనా అర్థం కాకపోతే జస్ట్ మీరు అడగండి ఒకసారి, మెసేజ్ ఆర్ వాయిస్ త్రూ అన్మ్యూటింగ్. సో ఎవ్రీవన్ ఆర్ ఫాలోయింగ్? Yes, yes, madam. Yes, madam. Yes, okay, okay, good. Now we will see the next query. So after insertion deletion, we have seen, we have inserted. Now we will see the select query in different ways. First one we have seen
select star from whatever the table name we have given that. So what will happen here? You will be receiving all the data from the table, correct? But now you want to view the data based upon the condition, or you want to view only specific columns in the table. How to give that? You will write here select. Okay, what is the column name? Suppose you want ID and only name. You don't want to view all the details. So you will give select star. Instead of star, you will specify the column names from table name. Now it will display only the ID and name. So see here how we are doing that. Suppose here we have user ID, name, mobile number and all. Or I will say select star from employee. So what details we have here? ID, name, department, age, salary and location. So now I will say select. Okay, I want the name, comma, department, comma, salary. I only want this details. From which table? From employee table. So now what I will get? Okay, department column name is wrong. See, I have to give DEPT. I did not check that. So now what I'm getting? Name, department and salary. Whenever you want only specific columns to be displayed, then you have to mention the column here. Only single column also you can fetch. You only want a name, then you can say select name from employee. So only for getting specific columns you have to write the query like this. Understood? Next. This is one way to fetch the specific columns. And next, you want to do fetch the data based on specific condition. So what is the condition? Suppose you want to fetch the people data whose salary is greater than some specific value. Let us say select star from employee. So here we have this data. You want the details of employee whose salary is greater than 50,000. మీకేంటి కండిషన్ అది. సపోజ్ ఒక కంపెనీలో ఒక పర్సన్ ఒక 5-6 ఎంప్లాయీస్ ఉండరు కదా, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి లేదా పర్టికులర్ ఆర్గనైజేషన్ యూ విల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. నౌ యూ వాంట్ టు నో the salary who is getting more than 1 lakh or 2 lakhs or specific range, then you will use here one clause with the where, with the select class, that is where condition. You will use the word called where and you will specify the condition. We all know the operators in your any language, Python or Java. What operators we have? Arithmetic operators, correct? Relational operators, logical operators and equal to comparison operators. Like this you will have so many operators, right? What are arithmetic operators? Plus, minus, multiplication, division and modulus. What are relational operators? Greater than, less than, greater than, equal to. Like this you will be having, right? Less than, equal to, greater than, equal to, and comparison operator will be like double equal to, whether both are equal or not. Like this logical operators means you will be using and or. So everyone are having idea about the operators? Not equal to also. Just కొన్ని చెప్పాను నేను. So you will have like that so many operators, correct? Those all operators we will include with the where class. Operators ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే we will use those operators in our where class. అంటే ఇప్పుడు సాలరీ పర్టికులర్ వాల్యూ కన్నా పెద్దది కావాలంటే మనం ఏం యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. పర్టికులర్ వాల్యూ అనే కాదు, శాలరీ అనే కాదు, మనం క్యారెట్
కి అప్లై చేయొచ్చు, ఫ్లోట్ కి అప్లై చేయొచ్చు, మన ఇష్టం వచ్చిన వాల్యూకి అప్లై చేయొచ్చు. దేర్ వీ విల్ బి యూజింగ్ దీస్ ఆపరేటర్స్ లైక్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. అందుకని ఒకసారి జస్ట్ చెప్తున్నాను. సో దీస్ ఆపరేటర్స్ యూ విల్ యూస్. ఓకే, అండ్ యూ విల్ యూజ్ అండ్ ఆర్ ఆపరేటర్ ఆల్సో. ఇలా మనం యూజ్ చేయొచ్చు బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే వైల్ యూజింగ్ ఇట్. ఓకే, I think everyone know about the operators, right? So now you, as I said, you want to fetch the person details whose salary is greater than some 50,000 or 10,000 or 20,000. So how to write the query? Select, you want all the details. So select star from, what is the table name? Employee. Okay, where, you will use the word called where clause. Where, what is the column name here for the salary? This is the column name. So where salary greater than, if you want equal to also you can give greater than equal to 51,000 and give it. So now whose salary is greater than equal to 51,000, you will fetch all the details. Okay, so now let us write here like select star from, what is the table name? Employee, where salary greater than or equal to 52 or 51,000, whatever you want you can give. So now you are getting, I said greater than or equal to what? 52. So 52,000 is not there. But what are there? Greater than 52 means 83, 68 and 68. So we are getting those details. Okay. If you are saying strictly greater than 50,000. So what and all we'll get? We'll get all. And a condition atla satisfying. Not only on the salary column, you can also use where age. Okay, age less than 34. You're getting two values to this. Or age greater than, less than, మనం ప్రతి రిలేషనల్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 34 అంటే we will also get the 34 details value. అర్థమవుతుందా? సో అట్లా మనం బేస్డ్ ఆన్ న్యూమరికల్ కాలమ్స్ అలా యూజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కావాలి అంటే వేర్ ఏజ్ ఈక్వల్ టు 34 ఆర్ ఐడి కామన్గా ఇచ్చుకుంటే మనం వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 109, ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. బేస్డ్ అపాన్ ద కండిషన్ కూడా మీరు స్పెసిఫిక్ వాల్యూ, స్పెసిఫిక్ కాలమ్స్ ప్రింట్ చేయొచ్చు. సెలెక్ట్ నేమ్ కామా salary comma id also you want from employee where id is equal to 109. So 109 person you are getting name after name. I have not given comma. So name, salary and id. Okay, small mistakes also you have to be writing query exactly, you have to follow the syntax. So ఇలా కూడా మనం కండిషన్ మీద ఫెచ్ చేసుకోవచ్చు సెలెక్ట్ క్వరీ. అర్థమవుతుందండి? సో యూ కెన్ ఫెచ్ డేటా బేస్డ్ అపాన్ కండిషన్స్ ఇన్ మల్టిపుల్ వేస్. మన ఇష్టం, అక్కడ క్వరీ అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే ఒక్కొక్కటే ఎంటర్ చేస్తాం మనం, ఒక రో ఆఫ్టర్ ఒక రో ఎంటర్ చేస్తాం. అంటే ఒక కంప్లీట్ రో ఎంటర్ చేసేయచ్చు. ఒక పర్సన్ నేమే ఎంటర్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ అట్లా కుదరదు, 1 by 1 రో ఎంటర్ చేస్తాం. కాలమ్స్ ఎంటర్ చేస్తున్నాం కదా, ఐడి నేమ్ అట్లా. రో వైజ్ ఒకేసారి ఎంటర్ చేయలేము, ఒక రో ఇన్సర్ట్ చేసాక ఇంకో రో అట్లా చేస్తూ ఉంటాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్?
అర్థమైందండి? బేస్డ్ అపాన్ కండిషన్ ఎలా రాస్తున్నామో. సపోజ్ యూ వాంట్ టు ఫెచ్ బేస్డ్ అపాన్ ద నేమ్. ఇప్పుడు దాకా మనం త్రూ నెంబర్ చూసాం కదా, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఆల్. సో బిట్వీన్ ఆపరేటర్ కూడా ఉంటుంది, విల్ డిస్కస్ దట్ లేటర్. అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. Okay, so based upon name you want, name equal to, if you want a specific name to be displayed, suppose I am giving Likitha, so you will always get that only that person name, a particular person name. Okay, or you want select star from employee table where the department equal to. Okay, I want the department of, like, what and all departments we have here: computers, mechanical and aeronautics we have. Okay, you are giving some mechanical, only the mechanical details will come, a particular person. If you give computers, then you will get details of the students in computers. ఎంతమంది ఉంటే అంతమంది, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళ డీటెయిల్సే వస్తుంది. సో వెన్ యు ఆర్ నేమ్కి మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ యూజ్ చేయలేం కదా, సో యూ విల్ బి యూజింగ్ లైక్ దిస్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అండి? అర్థమవుతుందా? సో ఫార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి క్వెరీస్ గురించి? సో ఎలా ఫెచ్ చేస్తున్నామో. మ్యామ్ కెన్ యూ సెండ్ నోట్స్ టు మీ? సో అందరికీ కామన్గా గ్రూప్లో షేర్ చేసామండి. సో ఆర్ యూ న్యూలీ జాయినింగ్ టుడే ఆర్ ఎస్టర్డే, ఆర్ యూ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ బ్యాచ్, పైథాన్ బ్యాచ్ ఆర్ ఎనీ జావా బ్యాచ్ ఆర్ సంథింగ్? సాయి No, చరణ్, ma'am. ఐ థింక్ సో. Ma'am, this is Sarala, ma'am. Today only I joined the class. సారీ, మా వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరా, లేదా మెసేజ్ ఇవ్వండి ఒకసారి. Are you audible, madam? Can you hear me? Hello? చెప్పండి. మేడం నేను ఈరోజు జాయిన్ అయ్యాను. నాకు ఓకే, notes పంపించండి. ఈరోజే జాయిన్ అయ్యారా మీరు? ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి అడ్మిన్ టీమ్ మీకు కాంటాక్ట్ చేసింది కదా మృదుల, ఐ థింక్ యూ హ్యావ్ నెంబర్. మీరు కాంటాక్ట్ Okay, చేస్తే మీకు లాగిన్, అంటే నోట్స్కి ఆల్రెడీ షేర్ చేశాను, ఆ క్రెడెన్షియల్స్ మీకు ఇస్తారు. సో మీరు దాని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు నోట్స్. ఇవాళ నోట్స్ కూడా షేర్ చేస్తాను బై ఈవినింగ్. మేడం మీ నెంబర్ ఇవ్వగలరా? ఎవరిది? మీది మేడం, మీతో నా మాట్లాడాలి. నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను కదా, ఆల్రెడీ షేర్ అదే. చేశానండి, ఇందులోనే ఉంటుంది చూడండి చాట్ బాక్స్లో. I have already shared. Okay, once again I'll share, no problem. But actually we will share the number once every complete batch is formed. But anyway, installation ki problem face chestunarani, I just shared my number. Okay, so while installing meeku ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అడగచ్చు నాకు మెసేజ్, ఆర్ మేబీ క్లాస్లో ఉంటే ఐ కెనాట్ ఇమీడియట్లీ, ఇట్లా క్లాస్ జరుగుతుంటే ఐ కెనాట్ రిప్లై, బట్ ఆఫ్టర్ దట్ ఐ విల్ జస్ట్ రెస్పాండ్ టు యూ. Okay, madam. ఓకేనండి? 9970, this one only, ma'am. 9972051848. This is my number. You can save it. Okay? Thank you, ma'am. Thank you. Thank you, madam. Okay, ma. No problem. Okay. So like this we are now, what I will do is, like, whatever the queries we have done today till now, I'll be sending this a copy also, so that you can just check. Select star from is not description. We have created the table. So I'll take this. I will make a screenshot of this. I'll just paste it here. I'll send this document also, so that it will be useful for you. ఓకే అండి, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఒకసారి ట్రై చేయండి ఇన్స్టాల్కి. ఇఫ్ ఎనీ వన్ కెన్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్
I can solve it by installing, or else you can just message me. I can help you. Okay, so we'll continue tomorrow. We will finish the remaining anomalies and then we'll continue. Complete theory aina koncham bore ga untundani I'm telling like that. Okay. So okay, thanks for joining the session. We'll continue tomorrow. Okay. Thank you, madam. Okay, follow the. సో మీన్ వై మీకు ల్యాప్టాప్ వచ్చే లోపల ఎవరిదన్నా ఫ్రెండ్స్ ఉంటే ప్రాక్టీస్ చేస్తుండండి. చెప్పండి. సాటర్డే రోజు ఉందా మేడం క్లాస్? నో ప్రాబ్లం. ఎట్లయినా హాలిడే ఉండదు ఇక్కడ. మ్యాక్సిమం హాలిడే ఇవ్వరు. ఉంటే గనక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. బట్ మ్యాక్సిమం అట్లా హాలిడేస్ ఇవ్వరు. ఏదన్నా ఫెస్టివల్ కానీ ఐ థింక్ అన్ని ఫెస్టివల్స్ కి అట్లా హాలిడేస్ ఇస్తే, అంటే ఆల్రెడీ సాటర్డే సండే మీకు ఆఫ్ ఉంటుంది. ఆఫ్ లేదు, సాటర్డే కూడా ఉండదు క్లాస్. అందుకని చెప్పి అట్లా మాక్సిమం అన్ని హాలిడేస్ ఇవ్వరు. అంటే సాటర్డే ఆఫ్ అంటే ఎట్లా ఉందంటే ఈ ట్రైనింగ్ ఉండదు. దోస్ హూ హ్యావ్ ఎన్రోల్డ్ ఫర్ ఆప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ వాళ్ళకు ఉంటుంది. కంప్లీట్ ఫుల్ స్టాక్ చేరే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళలో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఆ క్లాసెస్ చెప్పాలని ఇవి స్టాప్ చేస్తారు అనుకుంటా. బట్ సాటర్డే ఉండదు యూజువల్లీ. ఎనీ స్పెషల్ ఏదైనా హాలిడేస్ వచ్చి ఏదన్నా అవ్వాలి అంటే తప్ప, అదర్వైజ్ హాలిడే సాటర్డే సండే ఉండదు. మండే హాలిడే గురించి అయితే యాజ్ ఆఫ్ నౌ ఐ డెంట్ గెట్ ఎనీ నోటీస్. ఉంటే మీకు మెసేజ్ చేస్తారు. అవ్వండి. ఓకేనా? ఓకేనా? మేడం ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చా మేడం? ఒక్క నిమిషం. ఏం చెప్పండి. ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా మంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. సో మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మార్నింగ్ మేబీ దే విల్ ఓపెన్ బై 7 o'clock ఓపెన్ చేసేస్తారు. సో ఈవినింగ్ మార్నింగ్ 7 or 8 నుంచి ఈవినింగ్ వరకు 6 వరకు క్లాసెస్ జరుగుతుంటే తర్వాత కూడా ఉంటారు. కొన్ని క్లాసెస్ 8 వరకు కూడా జరిగేవి ఉంటాయి. సో యూ కెన్ ప్రాక్టీస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఎనీ టైమ్. అండ్ నేను కూడా అవైలబుల్ గా ఉంటాను. ఇన్ బిట్వీన్ క్లాసెస్ బ్రేక్ టైమ్ లో ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి.